నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను పవన్. ఈరోజు పాయింట్ టు పాయింట్ విత్ పవన్ల నేటి ధాత్రిలో సరికొత్త సంచిక. అక్రమార్కులపై నేటి ధాత్రి గత 20 సంవత్సరాలుగా ఉక్కుపాదం మోపింది. ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేసేది నేటి ధాత్రిలో ఈరోజు మరొకొత్త సంచిక వెలువడింది. అదేంటో చూద్దాం. అన్న బెదిరింపులు, తమ్ముడు అర్ధింపులు. 2 సంవత్సరాల క్రితమే వీఆర్ఎస్ తీసుకున్న మహేందర్ రెడ్డి రాజీనామా చేసిన ఉద్యోగ సంఘంలో నాయకుడిగా చలామణి. అటు రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇటు రాజకీయం. సులువుగా ఎమ్మెల్సీ కావాలనే దొడ్డిదారి రాజకీయం. మొత్తానికి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ గెలవాలన్న తాపత్రయం. అడ్డదారులు ఆధిపత్య కుటీల ప్రయత్నం. పిఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి అసత్య ప్రచారం. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో చెప్పుకుంటే సిగ్గుచేటు ఇలాంటి గురించి. తప్పుడు మార్గంలో ఎదగాలి. ఇతను చేసేది ఒక సామాన్య ఉద్యోగి, ఒక ప్రభుత్వ టీచర్. ఇతను అడ్డదారిలో టీచర్ల ఎమ్మెల్సీ కావాలని తాపత్రయం. అన్న పేరు చెప్పుకొని అసత్య ప్రచారాలు. కుటుంబంలో ఒకరు రాజకీయంగా బలపడితే చాలు, దీనమ్మ జీవితం కుటుంబం మొత్తం, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, వదిన, బాబాయ్, పిన్ని కుటుంబం మొత్తం అక్రమాలు అడ్డదారులు సంపాదించుకొని హాయిగా బతికేస్తుంటారు. 2 సంవత్సరాల క్రితమే వీఆర్ఎస్ తీసుకున్న మహేందర్ రెడ్డి, ఇతను ఒక ప్రభుత్వ ఉద్యోగి, స్కూల్లో టీచర్. వీఆర్ఎస్ తీసుకున్నాడు, అయినా కానీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలలో నాయకుడిగా ఉన్నాడు. రాజీనామా చేసిన ఉద్యోగ సంఘంలో నాయకుడిగా చలామణి అవుతున్నాడు. రాజీనామా చేసిన వాడికి ఉద్యోగ సంఘంలో ఎలా ఉంటుంది సభ్యత్వం? అయినా కానీ ఉద్యోగ సంఘాలు కూడా నాయకుడిగా చలామణి అవుతున్నారు. మరి అక్కడ టీచర్లు ఏం చేస్తున్నారో, అక్కడ ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తున్నారో మరి. ఎందుకంటే భయం. రాజకీయంగా బలపడిన కుటుంబం కదా. అన్న నోటం పెట్టుకొని గెలిపించేందుకు పన్నాగం. అబద్ధాలు ప్రచారం చేస్తూ గెలిపించేందుకు విచిత్ర విన్యాసం. పిఆర్టీయూ యూనియన్ విస్తుపోతున్న సందర్భం. అన్న సహకారంతో జరుగుతున్న మంత్రాంగం. డిఈఓలు ఎంఈఓలతో ఒత్తిడి రాజకీయాలు. ఎలాగైనా మహేందర్ రెడ్డి గెలవాలని డిఈఓలు ఎంఈఓలకు ఆర్డర్లు. సైలెంట్గా సాగుతున్న మహేందర్ రెడ్డి ప్రచారం. చాప కింద నీరులాగా సాగిస్తున్న రాజకీయం. ఇక చూసుకో, ఇక అన్న సపోర్ట్ చూసుకొని తమ్ముడు చేసే ఘోరాలు ఇవి. అన్న పేరు చెప్పుకుని ఎలాగైనా తమ్ముడిని గెలిపించుకోవాలని తాపత్రయం ఇది. ఏకంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గెలవాలని తమ్ముడి కోసం అన్న పడుతున్న తాపత్రయం ఇది. ఏకంగా డిఈఓలను ఎంఈఓలను ఫోన్లు చేసి రాజకీయంగా ఒత్తిడి చేసి ఎలాగైనా తమ్ముడు గెలవాలని అన్న చేస్తున్న ఒత్తిడి ఇది. ఒక సామాన్య స్కూల్ టీచరు కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్సీ టికెట్లు తెచ్చుకొని గెలవాలని తాపత్రయం ఇది. అసలు ఆ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? సామాన్యంగా ఒక కామన్ మ్యాన్గా ఆలోచిస్తే ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? కోట్ల రూపాయలు అడ్డదారులు సంపాదించినాయి కదా. అన్న యొక్క అండ చూసుకొని రాజకీయంగా బలపడ్డం. రియల్ ఎస్టేట్ వ్యాపారం, కనబడ్డ స్థలాలని కబ్జా చేయడం. అన్న యొక్క అండ చూసుకొని కామన్గా ఉన్న ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగి గెలవాలని ఏకంగా డిఈఓలకు ఎంఈఓలకు ఫోన్ చేసి, ఉపాధ్యాయులకు చెప్పండి, ప్రతి ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి ఖచ్చితంగా తమ్ముని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు ఇక వంగ రవీందర్ రెడ్డి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే అవగాహన కల్పించాలి. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందే. కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమలులో లేని జిల్లాల్లో వెంటనే కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలి. కొత్త రేషన్ కార్డులు అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. కాంగ్రెస్ ప్రభుత్వం రీసెంట్గా తీసుకొచ్చిన కులగణన లేక ప్రభుత్వ పథకానికి ఎవరెవరు అర్హులు, ఈ ప్రభుత్వ పథకాలకు ఎవరికి చేరవేయాలి, బలిసినోడికా బలహీనుడికా అనేది సరికొత్త విధానంతో కాంగ్రెస్ పార్టీ సరికొత్త నినాదాన్ని లేవదీసింది. మరి అర్హులైన అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొనసాగుతున్న కార్యక్రమం ఇది. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎప్పటి నుంచో దరఖాస్తు చేసుకున్నారు కొత్త రేషన్ కార్డు కోసం. ఇప్పటికే కొంతమందికి రేషన్ కార్డు రాలేదు. కొత్తగా పెళ్ళైన వారు ఉన్నారు. వారికి కూడా వెంటనే త్వరితగతిన రేషన్ కార్డు ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ సరికొత్త నినాదంతో ముందుకెళ్తుంది. చాలా మంచి కార్యక్రమం. ఎంత తొందరగా కంప్లీట్ అయితే జనాలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు అంత మొగ్గు చూపుతారు. ఇక ఢిల్లీ పరిసరాల్లో స్వల్ప భూకంప ప్రకంపనలు. ఇక రిక్టర్ స్కేల్పై 4.0గా నమోదైంది. భూమి కంపించడంతో అక్కడ ఉండే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఎప్పుడైనా జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి భూమి కంపించినప్పుడు చెట్ల కింద, ఇళ్ళ కింద ఉండకండి. వీలైనంత త్వరగా వీలైనంత బయటకు వచ్చేసేయండి. ప్రధాని మోదీ కూడా ఇలానే చెప్తున్నారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్లో అయోమయ పరిస్థితులు. దీపాదాస్ మున్సి మార్పు దేనికి సంకేతం? మీనాక్షి నటరాజన్ నియామకం కలిసి వచ్చేనా? అలాగే నీ వారసత్వానికి అర్హులుగా ఉండడానికి ప్రతి క్షణం కృషి చేస్తా.
మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్. ఇక నిన్న నిన్న తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బాపు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా నీ వారసత్వానికి అర్హులుగా ఉండటానికి ప్రతి క్షణం కృషి చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ తనక ఐటీ తెలివితేటను బాగా ఉపయోగించి రాష్ట్రాన్ని పచ్చగా చేశారు. తొండలు కూడా గుడ్లు పెట్టిన రాష్ట్రాన్ని పచ్చగా చేసేసి ఇప్పుడు బీఆర్ఎస్ తన స్థానం కోసం కొట్లాడుతుంది. కేసీఆర్ గారి వారసత్వం కూడా ప్రతి క్షణం కృషి చేస్తా. ఖచ్చితంగా కేటీఆర్ గారికి అర్హత ఉంది. తను కూడా చదువుకున్నవాడు, తెలివైనవాడు, సామాజిక కష్టం తెలిసినవాడు, సామాన్యుల బాధలు తెలిసినవాడు. అలాంటి వారికి సీఎం పదవి ఇచ్చినా ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఎందుకంటే ఇంతకుముందు 9.5 సంవత్సరాల వాళ్ళ పరిపాలన ఎలా ఉందో చూశాము. నన్ను చరితార్థుని చేశారు. కేసీఆర్కు మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు. కేసీఆర్ అంటే ఉద్వేగం, ఉద్రేకం, తెలంగాణ స్వాభిమానాన్ని ట్వీట్. ఇక తెలంగాణ ట్రబుల్ షూటర్ హరీష్ రావు కూడా, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ట్వీట్ చేశారు. జాతిపితకు, తెలంగాణ ఉద్యమకారుడికి, తెలంగాణ స్వాతంత్ర సమరవీరుడికి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ట్రబుల్ షూటర్ కూడా రాజకీయంగా ఎంతో పరిణితి చెందాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఫామ్ అయిందో రాజకీయంగా హరీష్ రావు అంతకుముందు ఎమ్మెల్యేగా చేశారు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నారో అప్పటి నుంచి బీఆర్ఎస్ తెలంగాణకు 4 స్తంభాలుగా, ఇటు కేటీఆర్ గారు, అటు కేసీఆర్ గారు, మంత్రి హరీష్ రావు గారు, ఇటు ఎమ్మెల్సీ కవిత గారు, నలుగురు 4 స్తంభాల ఉండి తెలంగాణ స్వరూపాన్ని మార్చేశారు. చక్కటి పరిపాలన 9.5 సంవత్సరాలు అందించారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రజాసేవలో నిమగ్నం కావాలి. మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇది చాలా శుభ పరిణామం. ఒక ప్రతిపక్ష నేతకు ఒక అధికార పక్ష నేత శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇది చాలా రాజకీయ మార్పు. ఇది ఇలాంటివి జరగాలి. ఎప్పుడైతే ఇలాంటివి జరుగుతాయో అప్పుడే తెలంగాణలో సరికొత్త రాజకీయాలు మనం చూడొచ్చు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి శుభాకాంక్షలు చెప్పారు, కానీ ఇంటికెళ్ళి స్వయంగా పలకరిస్తే బాగుంటుంది. అప్పుడే రాజకీయంగా కొంత పరిణితి చెందుతారు, రాజకీయంగా మార్పులు జరుగుతాయి. ప్రత్యక్ష దాడులు ఉండవు. అసెంబ్లీలో కొట్లాడుకోండి, కానీ ప్రత్యక్ష దాడులు వద్దు, రాజకీయంగా దాడులు చేసుకోండి. ఇది ఖచ్చితంగా శుభ పరిణామమే. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రికి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలపడం. ప్రభుత్వం అండగా ఉంటుంది. గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు. ఘటనా స్థలిలోని 3 మహిళల కూలీల దుర్మరణం. ప్రధాన ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రుల దిగ్భ్రాంతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తారని ఆదేశం. దినసరి కూలీల రోజు ఆటోలో కానీ ట్రాక్టర్లు కానీ ప్రయాణిస్తుంటారు. వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే దారులు అనేవి సక్రమంగా ఉండవు. కొన్ని రోడ్లు బాగుంటాయి, కొన్ని రోడ్లు నిర్వీర్యం అయిపోతాయి. వర్షానికి భారీ వెహికల్స్ వెళ్ళడం వల్ల గుంతల రోడ్లు ఉంటాయి. ఈ ఆటోలో వెళ్ళే కూలీలు, ట్రాక్టర్లు వెళ్ళే కొన్ని జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం ఉంటుంది కదా, డ్రైవర్లు వాళ్ళు తాగి నడుపుతారో నార్మల్ తెలుపుతారు, కానీ అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగిపోతాయి. జరిగిన తర్వాత అందరూ బాధపడాలి. అందుకే జరిగేదానికి కుటుంబం బాధ్యత వహించాలి. దానికన్నా ముందు ప్రభుత్వం కూడా రోడ్ల నిర్మాణం సక్రమంగా ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగవు. దయచేసి మీరు కూడా ఆలోచించండి. బయటికి వెళ్ళేటప్పుడు, కూలీ పనులకు వెళ్ళేటప్పుడు, ఈ రోజు కాకపోతే రేపైనా కూలీ పని చేసుకోవచ్చు, కానీ ప్రాణం ముఖ్యం కదా. అనుకోని సంఘటన జరిగితే కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది. నవ్వుతూ పలకరించే విధంగా ఉండే కుటుంబాలు చీకటిలోకి వెళ్ళిపోతుంటాయి. ఒక కుటుంబంలో ఒక మనిషి ఎప్పుడైతే మనకు కనబడకుండా పోతాడో ఆ కుటుంబం మొత్తం చెల్లాచెదరైపోతుంది, నిర్వీర్యం అయిపోతుంది. శ్రీశైలంలో 19 నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు. సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఆలయ అధికారులు. ఇక ఫిబ్రవరి 19న శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు ఆలయ అధికారులు. ప్రతిష్టాత్మక స్కాచ్ గోల్డ్ అవార్డు ఏపీ సొంతం గెలుచుకున్న ఏపీ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఇక నెక్స్ట్ చూసుకుంటే కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానం. ప్రపంచమే నివ్వెరపోయేలా కుంభమేళా యాత్ర జరుగుతుంది. ఎక్కడెక్కడ దేశ విదేశాల నుంచే భక్తులు వస్తుంటున్నారు, ప్రముఖులు వస్తుంటున్నారు. బతకడానికి ఎంతోమందికి అక్కడ కుంభమేళా ఒక జీవనోపాధిని కల్పిస్తుంది. అలాంటి కుంభమేళా వెళ్ళి పుణ్యస్నానం చేసుకోవాలంటే వాళ్ళ యొక్క జన్మ చరితార్థం. ఎందుకంటే రోజు లక్షల మంది తండోపతండాలకు వస్తుంటారు. వెళ్తే ఎప్పుడో 144 సంవత్సరాలు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళా దర్శించుకుంటే బాగుంటుంది. చేసిన పాపాలను తొలగిపోతాయని ఒక తెలుగునాట సాంప్రదాయం. అది వెళ్తే బాగుంటుంది, కానీ జనాల తాకిడి ఎక్కువ ఉండడం వల్ల ఒక్కసారికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు. వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇప్పుడు మంత్రులు వెళ్తారు, విఐపీస్ వెళ్తారు, వాళ్ళకంటే ప్రత్యేకంగా ఉంటాయి, బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. కానీ సామాన్యులకు అలా కాదు కదా, పబ్లిక్లోనే ఉండాలి.
అనుకోని సంఘటన తొక్కిసలాట జరిగిందంటే అందరూ బాధపడాలి. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పాటించండి, జాగ్రత్తలు చూసుకోండి. ఇప్పుడు నారా లోకేష్ గారు వెళ్ళారు, ఇంకా ప్రముఖులు వెళ్తూ ఉంటారు. వాళ్ళకైతే విఐపి కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకు ప్రత్యేకంగా బారికేడ్స్ ఉంటాయి, ప్రత్యేకంగా ఘాట్లు ఉంటాయి వాళ్ళకు. కానీ మన లాంటి కామన్ మ్యాన్కు తొక్కిసలాటనే. జాగ్రత్తగా ఉండండి. తండ్రి ఆయురారోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత. నిన్న తెలంగాణ ఉద్యమ సింహం, తెలంగాణ సింహం, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఏర్పడ్డాక ఎండిపోయిన తెలంగాణ పచ్చగా చేసిన కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత గారు తండ్రి ఆయురారోగ్యం కోసం ప్రత్యేకంగా పూజలు చేశారు. తెలంగాణ బాగుంటారని కేసీఆర్ గారు ఎన్నో యాగాలు చేశారు, హోమాలు చేశారు. ఆ యాగాలు హోమాలు ఫలించినట్టున్నాయి. తెలంగాణ మొత్తం పచ్చగా తయారైంది. రైతుల జీవితాలు వెలుగు నింపారు కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి బాగుండాలని ఎమ్మెల్సీ కవితనే కాదు, రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యేకంగా పూజలు చేశారు, బ్లడ్ డొనేషన్ చేశారు, క్యాంపులు నిర్వహించారు. అలాంటి వ్యక్తి బాగుండాలంటే సమాజంలో మనకు కొంత పాత్ర వహించాలి. 9.5 సంవత్సరాలు ఆయన రాష్ట్రం పైన ప్రేమ కురిపించారు. ఇప్పుడు ఆయన బాగుండాలి, మనం వాళ్ళపైన ప్రేమ కురిపిద్దాం.